చచ్చిపోయినా. అది ఎప్పుడైతే ఈ ఇంటి పరుగు తీసేవద్దని లేచిపోయిందో నా దృష్టిలో అప్పుడే చచ్చిపోయింది. చచ్చిన దాని బట్టలు ఫోటోలు ఈ ఇంట్లో ఉండడం ఎందుకు? నల్లి కుట్ల దాన్ని నమ్మద్దు. ఉండి ఉండి మనల్ని మోసం చేసిపోయింది ఇది. నువ్వు ఇంకా ఇదిగోవే, ఇంకా ఏ మొక్క పెట్టుకున్నట్టున్నాడు. ఏంది ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పోయారు కరావాలి అత్తమ్మ అంటాను. మరి లేచిపోయి రాంగా మరి తెలియదా? మరి ఏం తింటావు ఏమంటావు అని తెలియకుండా దళిద్ర ముఖం వేసుకొని నమ్ముకోడాడు మాకు. ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా తిరిపోవేయాడికైన కోరిలమ్మా. మౌనిక, ఏం చెప్తున్నావే? చెల్లె బట్టలు కిందెందుకు పారేసినావు? చెల్లెనా? అది ఎప్పుడైతే ఈ ఇంటి పరుగు తీసేవద్దని లేచిపోయిందో నా దృష్టిలో అప్పుడే చచ్చిపోయింది. చచ్చిన దాని బట్టలు ఫోటోలు ఈ ఇంట్లో ఉండడం ఎందుకు? ఏయ్, చెల్లె బతుకుండగా చచ్చిందని మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావే? ఇంకొకసారి మాట్లాడితే మంచిగా చెప్తానా? అయినా మౌనిక, నా చెల్లె ఏం తప్పు చేసింది? నచ్చినవన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పానే? తప్పే. నేను ఒకరిని ప్రేమించిన పెళ్లి చేసుకుంటాను మనకు చెప్తే దగ్గరుండి పెళ్లి చేయకపోతావా? చెప్పా పెట్టకుండా లేచిపోయింది అని పట్టుకొని ఊళ్ళే మనకు ముఖం లేకుండా చేసింది, మన పరువు అంతా తీసింది. అట్లాంటి దాని గురించి ఇంకొకసారి మాట్లాడినాం అనుకో మంచిగా ఉండదు చెప్తానా. మౌనిక, ఆ చిన్న పిల్లనే తెలిసో తెలియక చేసి ఉండొచ్చు. ఇంత కోపం ఎందుకు దాని మీద? చిన్న పిల్ల అయితేనే ఒకరిని పట్టుకొని లేచిపోయిందా? ఇంకొకసారి దాని ముచ్చట తీసినాం అనుకో మంచిగా ఉండదు చెప్తాను. ఎంతో మన ఇంటి ఆడబిడ్డనే, మన ఇంట్లో ఏ పండుగ అయినా రావాల్సిందే. రేపనులన పోయి మాట్లాడి తీసుకొద్దాం. ఏడికి తీసుకొస్తావు? అది గనుక ఈ ఇంట్లో అడుగు పెట్టిందనుకో నేను నా అబ్బగారింటికి పోతా, గుర్తు పెట్టుకో. ఎందుకెంత మంకుపాటు పట్టినావు? ఏమైందత్తమ్మా? ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టిరు? కొట్టుడా లేకపోతే నిన్ను చంపుడా? ఏ గడియలు నా ఇంట్లో అడుగు పెట్టవే? నువ్వెట్లయితే వచ్చినవో అట్లనే బయటికో, లేకపోతే బిడ్డ చంపుతా నిన్ను. ఏందే ఏడుతున్నావా? ఎక్కడెక్కడ దళితులు వచ్చి నా ఇంట్లో పెట్టి ఏడుతున్నావా? నువ్వు నన్ను ఎన్ని కొట్టినా తిట్టినా నేను మాత్రమే విడిచిపెట్టి పోనత్తమ్మా. ఏందే ఇంట్లోకెళ్ళి పోవా? నువ్వెట్లా ఇంట్లోకెళ్ళి వెళ్ళవో నీ సంగతే చూస్తా. నా కొడుకు ఇంకో పిల్లని చేసుకొస్తా, లచ్చలు లచ్చలు వచ్చే సంబంధం చేసుకొస్తా. నా కొడుకు విడిచిపెట్టి ఇంట్లోకెళ్ళి పోలేదనుకో బిడ్డ రోజు రోజుకు సచ్చి బతుకుతావు నువ్వు. నీ బతుకు పాడగాను. వాడేదో రమ్మన్నాడని మా వెనక ఎగేసుకొని ఉరికొచ్చినవానే? కనీసంగా కమ్మలన్న బంగారీలవు ఎందుకు బతుకుతాను రా ఈ బతుకు పాడుగాను. మీరు మాట్లాడిన సంబంధమే అయితే మా అన్న కట్నం ఇచ్చేటోడే కదత్తమ్మా. మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం కదా, వాళ్ళని ఇప్పుడు నేను ఎట్లా పోయాడు వాళ్ళత్తమ్మా? ఏంది ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పోయారు కరావాలి అత్తమ్మ అంటాను. మరి లేచిపోయి రాంగా మరి తెలియదా? మరి ఏం తింటావు ఏమంటావు అని తెలియకుండా నేను వెనక వచ్చినవా? వచ్చినాక మరి ఎట్లా తిందాం, ఏ బట్ట కట్టుకుందాం, ఏ చెట్టు కింద పెట్టి సాపుతాడు తెలియదా? అప్పుడు బతుకుపోడుగాను. ఎవడన్నా మంచిగా ఉన్నాడు కనబడితే చాలు అని కొంప నాశనం చేయడానికి తయారవుతారు. దళిద్ర ముఖం వేస్తాను నమ్ముకోడాడు మాకు. అడుగే ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో అంతేనేమో అంతేనేమో
తల్లి తల్లి నా చిట్టి తల్లి నా అర్చన అన్న కొంచెం చాయ్ తీసుకురారా నాని. సరే. చెల్లె నువ్వు చాయ్ పెట్టిస్తే అమృతం లెక్క ఉంటదిరా. ఒక ముచ్చట్రా, ఈ సంవత్సరం నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. పెళ్ళా? ఇప్పుడు ఎందుకన్నా? నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా, దీని తర్వాత పీజీ చేస్తా, తర్వాత మంచి జాబ్ తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎందుకన్నా నాకు పెళ్ళి? గట్లంటాను నేను చెల్లె, నీ తోటోళ్ళందరికి పెళ్లిళ్ళు అయితేనే నువ్వు చూస్తలేవా? మన అమ్మ నాన్నుంటే ఇదివరకు నీకు పెళ్లి చేద్దరు. నీకు పెళ్లి చేస్తే ఆ బాధ్యత నేను తీర్చుకున్న తృప్తి ఉంటుందిరా నాకు. ఒకసారి ఆలోచించు చెల్లె. అన్న, చిన్నప్పటి నుంచి నువ్వు అమ్మ నాన్న గుర్తు రాకుండా పెంచినవే, ఏ కష్టం రాకుండా చూసుకున్నావు. నేను పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోయి నీకు దూరంగా ఉన్నాను. నేను నీ చూడకుండా ఉండలేదు. నాకు పెళ్ళి ఉందేమొద్దు. గట్లంటాను నేను చెల్లె, ప్రతి ఆడపిల్ల పుట్టింటి గడప గడిగి మెట్టింటి ఆకలి ఉడిచినప్పుడే అందం ఉంటుందిరా. నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత నేను తీసుకుంటారా. నువ్వెన్నన్నానరా, నన్ను బాధ పెట్టకు చెల్లి. ఈ సంవత్సరం నీకు పెళ్లి చేస్తా. అయ్యో అన్న, నా విషయంలో నువ్వు ఎందుకు బాధపడుతుంది? నీకు ఇట్లా అనిపిస్తే అట్లా చేయి. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలా. చెల్లె నన్ను ఇడిచిపెట్టి నీకెట్లా ఉప్పుదైందిరా? నీకేం తక్కువ చేసిండ్రా? నేను ఒక్క ముచ్చట నాతో చెప్పిన నీకు పెళ్లి చేయబోతున్నారా? నువ్వు లేకుండా ఈ అన్న ఎట్లుంటాడు అనుకున్నావురా? ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు ఆ దరిద్ర దాని ఫోటో బయట పడితే మళ్ళీ తెచ్చిన ఇంతకి ఎందుకేమో ఊరికే ఊకే దరిద్ర దరిద్ర అంటాను. నా చెల్లి అంతగా నేను తప్పు చేసింది. ఏం తప్పు చేసిందా? ఇంకా ఏం తప్పు చేయాలి ఇంతకంటే? ఛీ, ఈ దరిద్ర చీర ఒకటి. ఒసేయ్, ఈ చీర ఎవరు అనుకుంటున్నావే? మా అమ్మనే. ఈ చీరలా మా చెల్లెని పెళ్లి కూతురుగా చూడాలన్నది మా అమ్మ చివరి కోరికనే. ఆ కోరిక తీరకుండానే మా అమ్మ చనిపోయింది. చిన్నప్పటి నుండి నా చెల్లెను అల్లారు ముద్దుగా సాగుకున్నాను నేను. ఈ చీర మా చెల్లె కట్టుకుంటే మా అమ్మ చూసినట్టు అనిపిస్తుంది నాకు. మా అమ్మ చూసినట్టు అనిపిస్తుంది. నీకేమెరకరే? మన ఇంటి పరువు తీసిపోయిన దానికోసం నన్ను కొట్టినావు కదా. ఇప్పటి వరకు నన్ను ఒక్క మాట అనలేదు, ఒక్క దెబ్బ కొట్టలేదు. అట్లాంటిది దానికోసం నన్ను కొట్టినావు. సరే మౌనిక, అత్తమ్మ, అత్తమ్మ, ఇగో చాయ్. ఏమైంది అత్తమ్మ? నన్ను చూస్తూనే ఓర్తలేవు. ఏందే, నేను జుత్తే ఓర్తలేనా? నువ్వు అసలు నా కొడుకుని పెళ్లి చేసుకుని నా ఇంటికి వచ్చడే నాకు నచ్చలే. అట్లాంటిది నిన్ను చూస్తే నేను ఎందుకు కొడతానే? వాళ్ళిద్దరం ముఖం దానా ఏ గడియలో నా ఇంట్లో అడుగు పెట్టావు కానీ నా ఇల్లు అంతా చెట్టదానికి. ఏమైందమ్మా? ఎందుకు పెట్టుకుంటారు? ఏమైంది చెప్పుర్రి, ఏమైంది? నేనేమన్నదా కొడుకా, నీకు లొల్లి లెక్కన పడుతుందా? ఎందుకు ఎడతాను? గడు చూడు, ఛాయ చూడు ఎట్లా బాగొట్టిందో. సింగుల్ తట్టుకొని ఛాయ అంతా గుమ్మరిచ్చింది. నేనేమన్నా కదా, బిడ్డ గట్లా కాదే, గిట్లా రావాలి, రేపు వాళ్ళని చుట్టాలు వస్తారు, గిట్లనే ఇస్తావా అని చెప్పిన. గంటదానికి ఎడతానవా? నీ మనిషి కోసమే చెప్పింది కదా మా అమ్మ. దానికి నేర్తాంది. సరే అన్నవాడు ఆడిన లేదా? నాకు ఆకలైతుంది. నాడు అన్న పెడుతుంది, నాడు ఏడవకు. అన్నం వేసుకొస్తా. కూర్చో. ఏమైంది? ఇంకేమైనా గొడవ అయిందా? అమ్మ గిట్ల ఏమైనా అన్నదా నేను? ఏం కాలేదు. చెప్పు, ఏమైంది? ఏం కాలేదు. ఏం జరిగింది? నువ్వు ఏడుకో, అట్లా ఉండవు, మొక్కలు ఇట్లా గుంటుపోయింది. ఏమైంది చెప్పు. ఏం కాలేదయ్యా, నేను మంచిగా ఉన్నా. మంచిగా ఉన్నట్టే కనబడతాను. చెప్పు. నన్ను నమ్ముకొని వచ్చినావు, మీ వాళ్ళందరూ ఇచ్చిపెట్టి వచ్చినావు. నీకు ఏదైనా బాధ ఉంటే చెప్పుకున్నావు తోటి. ఎందుకు ఎడుతున్నావు అట్లా? ఏం బాధ లేదయ్యా, నేను మంచిగానే ఉన్నా.
నాకు తెలియదా నువ్వు సంతోషంగా ఉన్నావు బాధగా ఉన్నావు. మా అమ్మ ఒక మాట నన్ను గది పట్టించుకుంటావా? నువ్వు బాధపడకు, ఏడవకు, మంచిగా చూసుకుంటా కానీ ఏడవకు. దేవుడా, ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఇన్ని కష్టాల. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియదు. కనీసం ఆ ప్రేమ అత్తమ్మలో చూసుకుందాం అనుకుంటే ఇట్లా టార్చర్ చేస్తుంది. ఏం బతుకు దేవుడా. అన్న ఎటు వచ్చినాయి? ఇగో చిన్న పని ఉంటే వచ్చిండ్రా. అంత మంచిదే నాయ్. అంత మంచిగా. నువ్వు ఎట్లున్నావురా? మంచిగానే ఉన్నా అన్న. అన్న మంచిగా ఉన్నా. ఈ అన్న గురించి ఏం చెప్తావురా? నువ్వు ప్రతిరోజు నీ గురించి ఆలోచించి ఏడుతుండు. అన్నం కూడా చక్కగా తింటలేడు. నువ్వు ఇట్లా నువ్వు చేసిన పనికి అన్న చాలా బాధపడుతుండ్రా. అన్న ఆరోగ్యం కూడా అస్సలు బాగాలేదు. ఏమో ఆ దేవుడికి తెలుసు. సరే కలుతారా అన్న. అమ్మో, అన్న పానం మంచిలేదట. అన్న మొత్తం నా మీదనే బెంగ పెట్టుకున్నాడట. అత్తమ్మ ఇట్లా ఎవరు లేరా? పిల్లని కొట్టినా సరే నేను పోయేస్తా, పోయి చూసేస్తా. అన్నా అన్నా ఎవరు అన్నా చెల్లె? అన్నా చెల్లెలి అన్నా జన్మ ఎట్లున్నావు అన్నా? నీ బాణం ఎట్లుంది? నేను మంచిగా ఉన్నారా? నువ్వు ఎట్లున్నావురా? బావ మంచిగా చూసుకుంటాడా? నీ అత్తమ్మ మంచుకుంటాడా? అన్నా ఇంట్లో ఏడికొత్తది రా చెల్లె అంటాను. వదిన మంచిగున్నా వదిన. ఎట్లుంటే నీకేందే? వదిలేసి ఈ ఇంటి పరువు తీసి పోయినావు కదా. అయినా సిగ్గు శరం లేదా నీకు? ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ వచ్చినవే? క్షమించు వదిన, నేను చేసింది తప్పే. నీలాంటి దాన్ని క్షమించుడు కాదే, నువ్వు చేసిన పనికి చంపేయాలి నిన్ను. మౌనిక, ఇంటికి వచ్చిన ఆడబిడ్డలు ఎందుకు తిడుతున్నావే? ఏం తప్పు చేసిందే? ప్రేమించి పెళ్లి చేసుకుని తప్పారే? తన తప్పును తను తెలుసుకొని అన్న వదల మీద ప్రేమ కొట్టుకొని వచ్చిందే మనం చూడడానికి. ఏంది మన మీద ప్రేమతో వచ్చిందా? అది ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ ఇంటికి ఉన్న ఆస్తిని రాసుకుపోవడానికి వచ్చినది. ఏంటి పోయి పగలేడి పెడుతుంది. అయ్యో వదిన, నేను నీ ఆస్తి కోసం మేము రాలే వదిన. అన్న నిన్ను ఊరికి వచ్చిన వదిన. మౌనిక, నా చెల్లె ఆస్తి కోసం ఎందుకు వచ్చిందే? మనని చూద్దామని వచ్చిందే. అది చూద్దామని వచ్చిందో లేకపోతే ఉన్నది ఊడ్చుకపోదామని వచ్చిందో ఎవరికెరక? ఇటువంటి నల్లి కుట్ల దాన్ని నమ్మద్దు. ఉండి ఉండి మనల్ని మోసం చేసిపోయింది ఇది. ఇదిగోవే, ఇంకా ఏ మొక్క పెట్టుకుని వస్తున్నాడు? విలువ తెలుసా? ఏం చేసేది? ఇంటికి వచ్చిన ఆడబిడ్డలు వెళ్ళకూడతావా? రెండోసారి దానికోసం నన్ను కొట్టుడు. ఇప్పుడు చెప్తాను విను. నీకు అది కావన్నా నేను కావన్నా తేల్చుకో. అది గనక ఈ ఇంట్లో అడుగు పెట్టిందనుకో, నేను కారు బయట పెట్టాల్సి వస్తుంది. వదిన, ఇవన్నీ గొడవలు వద్దు. ఇన్ని గొడవలు నా వల్లనే అవుతున్నాయి కదా, నేనే వెళ్ళిపోతా. ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా నీ చెల్లె నువ్వు ఇంటి ముందు రంగరంగ పెళ్లి చేస్తే ఓలే ఎవరినో పట్టుకొని లేచిపోయింది. అసొంటి దానికోసం ఏడుతానవా? కన్నీళ్లు దండగా ఏడవకు. ఆకలి అయితే అన్నావు, అన్నం తింటూరా. నాకు ఆకలి అవుతుంది, నాకు అద్దు. అన్నం మీద చూపిస్తే ఎట్లా? లేవు. అరే లేమ్మంటే నాకు ఆకలి అవుతుందని చెప్తాను కదా. ఇగో, నీ మీద నాకే కోపం లేదు. నా కోపం వల్ల మీ చెల్ల మీద. అది కూడా ఎందుకో తెలుసా?
ఇలాంటి పిచ్చి పని చేసి మన పరువు తీసిందన్న కోపం తప్ప ఆ మీద ఇంకా ఏం లేదు నాకు. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా తింటూరా. ఇగో మన ఇద్దరం ఎన్ని అనుకున్నా నేనేం పట్టించుకోను. నాకు మీ చెల్ల మీద ఏం కోపం లేదు. ఆమె అట్లా చేసిపోయిందన్న బాధ, అది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. ఆ బాధతోనే నేను ఆమెను అన్ని మాటలు అన్నా. లేదు ఇగో నువ్వు నన్ను కొట్టినా తిట్టినా ఇద్దరం ఒకరికొకరు మాటలు అనుకున్నా మనం ఒకటి. అవన్నీ మనసులో ఏం పెట్టుకోకు. మౌనిక, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు నా చెల్లెని ఎందుకు అర్థం చేసుకోలేదే? అన్నా వదిన అని చెప్పి మన ఇంటికి వచ్చింది, నీకు దండం పెట్టి క్షమాపణలు అడిగింది. వదిన మంచుకున్నావు అన్నది, దాని మనసు నువ్వు ఎందుకు అర్థం చేసుకుంటలేవే? నీ మనసు అర్థం చేసుకున్నదా? నీ చెల్లెలు నువ్వు ఎంత ప్రేమగా చూసుకున్నావు. అట్లాంటిది నిన్ను మోసం చేసి చెప్పకుండా పోయి పెళ్లి చేసుకుంది. 10 మందిలా నా భర్తకు ముఖం లేకుండా చేసింది. నా భర్త పరువు తీసింది. నాకెట్లా అనిపించాలి? చేసిన తప్పుకు క్షమించమని అడిగింది కానీ చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది. పెద్ద మనసుతో మనమే క్షమించదనే. మనకున్నది ఒక్కతే ఆడబిడ్డనే. ఇగో నేను ఈ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాను. నేను నీ కోసం వచ్చిన. నువ్వు తిండి తినకుండా ఉండడం మంచిది కాదు. తింటూరా. నాకు నీ ఆరోగ్యం ముఖ్యం. ఎవరి గురించో నేను పట్టించుకోను. దా. నువ్వెంత మొండి పట్టు పడతావో నేను కూడా అంతే మొండి పట్టు పడతా. అరే అమ్మా ఎటు పోతాన్నావురా? గిడాక పోయేత్త పని ఉంది. ఏదా గిడ కూసో. ఏమైందమ్మా? ఇగో కుదురు పక్కల పోషాన్నోళ్ళు లేరా? ఆ, తెలుసా తెలియదా? తెలుసు తెలుసు చెప్పు. కుదురు పక్క నుంచి మొదలు పెడితే నాంపేలు రాక మొత్తం అలే భూములు జాగలు మామిడి తోటలు. అయితే వాళ్ళ బిడ్డని మన ఇంటికే కోడలు ఇస్తామని కంకణం కట్టుకున్నారట్రా. 10 మందితో చెప్పంపితే నేను అన్న కదా, ఆల్రెడీ ఆడు లవ్ చేసుకొని పెళ్లి చేసుకొచ్చుకున్నాడు అని చెప్పంగా కూడా పెళ్లి అయినా మంచిదే కానీ నీ కొడుకు ఇస్తా అంటారు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను దాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఇవేరా నువ్వు మాట్లాడేది? ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అంటున్నావు. ఏం చూసి పెళ్లి చేసుకున్నావురా? ఇష్టపడదాని కట్టుకుందామంటే ఆయమన్న చీర ఊళ్ళలేదు. అరే నాన్న నేను చెప్పేది ఏంట్రా, వాళ్ళు కోట్ల పైసలు ఇస్తారా. ఆ పైసలు మన దగ్గర పెట్టుకొని తర్వాత నీకు ఇష్టమైన దాంతో తిరుగు. నేను అద్దంటానా? ఇవాళ రేపు డబ్బు ఉంటేనే మనిషికి విలువరా. డబ్బు అన్నది నువ్వు సంపాదిస్తే ఇప్పుడు రావాలి. వింటానవా? వచ్చింది దాన్ని పోగొట్టుకోవాలి. నా మాట ఏంట్రా, దీన్ని ఎట్లయినా వదిలించుకొని ఆ కోట్ల డబ్బు ఆ కోట్ల ఆస్తి మనకు అయిందనుకో, తర్వాత నువ్వు 10 మంది రోజుకు ఒక్కదాంతో తిరుగు. నేను అద్దంటాడు. ఏమంటావురా? సప్పిడి చేయవు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కాదనుకో నమ్ముకొని వచ్చింది. ఇదేనా నువ్వు మాట్లాడేది? దాన్ని ఇప్పుడు అన్యాయం చేయమంటావు? నేను ఊళ్ళో వెళ్తే నా ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు ఇజ్జతే పోతుంది. రేపు చిప్ప పట్టుకొని అడుక్కునే రోజు వచ్చిన రోజు అమ్మ ఎందుకు చెప్పింది అన్నది గప్పుడు అర్థమవుతుంది. చెప్తావమ్మా? ఇప్పుడు నువ్వు నీ మాటల కోసం దాన్ని అన్యాయం చేయమంటావు? నేను అగో ఇప్పుడు నేను చేసి పెట్టకపోతే ఏం తింటారా పిల్లమ్మవులు? మంచిగా మెట్టుగా తినిపోయి మంచిగా రూమ్లలో అంటారు. బయట ఏరేసినప్పుడు ఏర్పడుతుంది మీ బతుకు. నువ్వు మాట్లాడకమ్మా. నువ్వు మళ్ళా ఇవేనా మాట్లాడేది? అరే చెప్తానా? చెప్తాంటే నీకు కాదా? మర్చిపోతావమ్మా. ఇక మాట్లాడాను గాని నువ్వు ఎట్లా పోగొస్తావో అది చూస్తా. అది ఇంట్లో ఎట్లా సంసారం చేస్తుందో ఇది కూడా చూస్తా. నా మాట కాదని పోతానా పో. ఏం చేస్తున్నారు బాబు? ఏం లేదే. చెల్లెళ్ళు ఇంటికి వచ్చినావు? చెల్లెని చూసి వచ్చినావు? పోలేదే చెల్లెళ్ళ ఇంటికి. ఇక మమ్మల్ని కాదని లవ్ మ్యారేజ్ చేసుకునే మాకింత కోపం ఉన్నది. అది నా భార్య కూడా కోపం బాగానే ఉంది మా చెల్లె మీద. ఇక పోలేదు. అరే మీ చెల్లె వరకట్నం తీసుకురాలేదని వాళ్ళంతా బాగా కొడుతుంది, తిడుతుంది, వేధిస్తుంది. మరి ఎట్లరా? ఏంది వరకట్నం తీసుకురాలేదని మా చెల్లెని వాళ్ళంతా వేధిస్తుందా? అయ్యో, ఆడికి పోయి ఒకసారి చూసి మాట్లాడి చేసి మాట్లాడురా, లేకపోతే మీ చెల్లెని చంపేస్తారు. అవునా? నా చెల్లెని చంపుతారా? సరేనే బాబు, సరే నేను పోతా. మా చెల్లెని చూసా. మౌనిక, మౌనిక. ఏంటిది?
చెల్లెలు ఇంటికాడ కట్నం కోసం చెల్లెని బాగా ఇబ్బంది పెడతాను అట్నే వాళ్ళ అత్త అనరాని మాట్లాడుతుందట సంపుటానికి కూడా సిద్ధపడతానులట. అయితే నన్నేం చేయమంటాను? నేను పోయి చూసేస్తా చెల్లెని. ఏంది చూసేస్తావా? చూసొచ్చులేదేం లేదు, వద్దని చెప్పలే కదా. ఇట్లా మొండి పట్టి పడితే ఎట్లని? దానికి ఎవరున్నారు చెప్పు? మనం కాకపోతే ఎవరున్నారు? మౌనిక దాన్ని చిన్నప్పటి నుంచి పెంచి అల్లారు ముద్ద ఆదుకున్నాను నేను. ఇప్పుడు దానికి ఏదైనా అయితే మాత్రం నేను తట్టుకోలేదు. తల్లి తల్లి నా కాలు మొక్కుతానే. చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయ. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల నా చెల్లె దగ్గరికి పోదామే. నా చెల్లె అంటే నాకు ప్రాణమే. అది లేకపోతేనే ఇది జన్మదినం కోటి తారకల కోలాహలం. ఏమయ్యా, మీ చెల్లె ఆ పిచ్చి పని చేసిందని నాకు ఆ మీద కోపం ఉన్నది, అంతేగాని వేరే లేదు మనసులో. నెయ్యదిద్దిన వర్ణాలు అన్నీ అరచి నువ్వు ఆమె కోసం నా కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డావు. నీకు నీ చెల్లంటే ఎంత ప్రేమో నాకు అర్థమైంది. నువ్వు బాధపడకు, పోదప్ప. ఏందే ఆకులు ఉడుతున్నావా? ఈ చెత్త అంతేందే గాడవ ఉడుతాను? చెప్తే వినబడతలేదా? ఈ ఆకులు ఉడుచు కూడా చక్కగా నేర్పలే నీ అయ్యా నీ అమ్మ. చెప్పనండి ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో మంచివాడు. ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు. మిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. అన్నా, వదినా, అన్నా చెల్లెలి అనుబంధం క్షమించురా. జన్మ జన్మల నిన్నందరూ అని మాటలన్నా ఈ ఇంట్లో నువ్వు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడతానమో కళ్ళారా మేము చూసినాం. సరే సరే వదినా, సరే అన్న, ఇంట్లోకి రాదే, ఇంట్లోకి రాదే. మేము వచ్చినావురా, నీకే బాధ రాని. మీ అత్తగారితో మాట్లాడుతుంది. సరే అన్న, సరే ఇంట్లోకి రాదే. ఏయ్ ఏటత్తారా ఇంట్లోకు? ఇన్ని రోజుల కారా ఈ చెల్లెనికి ఆటకొచ్చింది. నా కొడుకుని చిన్నప్పటి నుంచి లక్షలు పెడతా ఇప్పించిన కోట్లలో వస్తుంది కట్నమని. అసలు ఇప్పికాసి లవ్వాన్ని పేరు చెప్పి నా కొడుకుని మాయల పడగొట్టుకొని రూపాయి కట్టం లేకుండా వచ్చి నా ఇంట్లో పట్టదు. సిగ్గనిపించలేదు అర పిల్లమ్మలకు. చెట్టెక్కు చెల్లని ఏం లేకుండా అయ్యి చేతులు పెట్టి చేతులు దులుపుకోనికి కొంచెం ఏమన్నా అనిపించలేదా? పెద్దమ్మ మంచిగా మాట్లాడు, పెద్దదానివి విలువ కాపాడుకో. సిగ్గు ఎగ్గాని మాట్లాడకు. మాకు మొత్తమే లేక కాదు, నా ఆడబిడ్డకు ఇష్టమలే నీ కొడుకు కూడా ఇష్టపడ్డాడు. మాకు ఇష్టపడ్డాడు. మందు మాకు పెట్టి ముగ్గురు కలిసి నా కోడలు చేసింది. మాగెట్టి ఆ అలవాట్లు మాకు లేవు. మా పిల్లలు మాకు కాకుండా చేసి దూరం తీసుకొచ్చింది నీ కొడుకు. నీ కొడుకుని అడుగు. ఈ అందరు వచ్చినాయి నా కొడుకులు ఎప్పుకొచ్చిందా? కొంచెం అన్న అత్తమ్మ జరిగింది జరిగింది. వీళ్ళిద్దరు మంచుకుంటే మనకు అదే చాలు. ఏ ఎవ్వరా నీకు అత్తమ్మ? అత్తమ్మ అని పిలుస్తాను. ఆగే అమ్మా, వాళ్ళు రాక రాక వచ్చిన మన ఇంటికి ఇదేనా మాట్లాడలేదు పద్ధతి? ఏ నువ్వు నోర్మూయిరా, నీకేం తెలుసు అని మాట్లాడతాను. అత్తమ్మ పెద్దదాని ఎంత కోపం మా మీద అతను. ఏ నువ్వు నాకు ఎన్నన్నా చెప్పురా. నా కొడుకు రావాల్సిన కట్నం వస్తేనే నీ చెల్లె ఈ ఇంట్లో ఉంటది, లేకపోతే నీ చెల్లెని తీసుకొని పో. అత్తమ్మ మీకు ఎంత కట్నం కావాలో చెప్పుర్రి, ఆ కట్నం మేము ఇస్తాం. మీరు ఇస్తారా? నేను అడిగినంత కట్నం ఇస్తారా? నా కొడుకు 30-20 లక్షలు వస్తా అంటారు. ఇస్తావా నువ్వు? నీతో వెళ్తే 30 లక్షలు. సరే అత్తమ్మ, మీరు అడిగిన 30 లక్షల రూపాయలు ఇస్తాం. మా చెల్లె పేరు మీదనే 2 ప్లాట్లు ఉన్నాయి. మా చెల్లె పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినాం. ఒక్కొక్క ప్లాట్ విలువ 20 లక్షలు, 40 లక్షలు ఆస్తి మా చెల్లెకి మేము ఇస్తాను. ఏందిరా 40 లక్షలు ఉన్నాయా? 40 లక్షలు వస్తాయి అత్తమ్మ అవి అమ్మితే. అరే 40 లక్షలట్రా. నా కోడలు మహాలక్ష్మి, బంగారు తల్లి.
40 లక్షలు ఉన్నాయట. చూడు బిడ్డ, ఇన్ని రోజులు ఏదో అన్నా మనసులో పెట్టుకోకే. ఇక్కడ నుంచి నేను కాలు కూడా కింద పెట్టనియ్యను, బంగారం లెక్క చూసుకుంటా. పెద్దమ్మ, ఇప్పుడు సంతోషమే కదా నీకు? మా ఆడబిడ్డను మంచిగా చూసుకుంటావా? మంచిగా చూసుకుంటా బిడ్డ, నా సొంత బిడ్డ లెక్క చూసుకుంటా. చెప్పు, ఇంకేమైనా తక్కువైతే మరి. తక్కువేం కాలేదు. చాలు చాలు. సీను, మా అమ్మ ఏదో అందాన్ని మనసులో పెట్టుకోకుర్రి, బాధపడకుర్రి. మీరు ఇచ్చినా ఇయ్యకపోయినా మీ చెల్లెని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఆమెను బంగారంలో చూసుకుంటా, మీరు బాధపడకండి. నాకు కూడా అదే కావాలి. చిన్నప్పటి నుండి నా చెల్లెను ఎంతో అల్లారు ముద్దగా పెంచుకున్నా, సాదుకున్నా, ఏ కష్టం రాకుండా చూసుకున్నా. నువ్వు కూడా అట్లనే చూసుకో, బాగుంది. దండం పెడతా. అరే రాక రాక నీ బామ్మర్దున్న అక్కింటికి వచ్చారు, ఇంకా గిన్నెలు పెట్టి మాట్లాడుతానవేంద్ర. పోయి ఇంత చికెన్ పట్టుకరాపో. తీసుకొస్తా, చికెన్ తీసుకొస్తా. మా బామ్మ నేను బయటకు వేస్తాం. అయితే అయితే బిడ్డ రా బిడ్డ. ఇగో మీ బావ కలిసిందన్న సంతోషంలా ఫుల్లు బాటిల మీద ఫుల్లు బాటిల్ తాగి రాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వి స్టార్ ఫిలిమ్స్. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.